హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శ్రావణ్. మీరు చూస్తున్నారు బెజవాడ ఎక్స్‌ప్లోరింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఎళ్ళబోతున్నాం ఎకో పార్క్ అనమాట. ఇది ఎయిమ్స్ దగ్గర ఉండిద్ది ఎకో పార్క్ అనేది. మంగళగిరి ఎయిమ్స్ అనమాట. అక్కడికి మేమైతే బయలుదేరాం. ఇంకా ఎళ్దాం పదండి ఫ్రెండ్స్. అక్కడికెళ్ళాక మాట్లాడుకుందాం. ఇక్కడ నేను విజువల్స్ ఎక్కువ తీశాను గానీ, మీకు చూపియటానికి నా దగ్గర డిలీట్ అయిపోయినాయి చాలా వాటికి. సో, ఉన్న లిమిటెడ్ విజువల్స్‌తో మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్. అందరూ గమనించండి. అక్కడ మాట్లాడతా గూడా విజువల్స్ అయితే రికార్డ్ చేశాను గానీ, ఇయన్నీ డిలీట్ అయిపోయినాయి అన్‌ఫార్చునేట్‌లీ. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. లోపలికెళ్ళాక టికెట్ చూసుకుంటే గనక మేము ట్రెక్కింగ్‌కెళ్దాం అనుకున్నాం కాబట్టి రూ. 50 పర్ పర్సన్ అయితే ట్రెక్కింగ్‌కి పడిందనమాట. పైన వుడెన్ డెక్ వ్యూ అనేది ఉండిద్ది కదా! అది చూడటానికైతే ఎగ్జైట్‌మెంట్‌గా ఎళ్ళాం మేము. దాని కాస్ట్ వచ్చి రూ. 50 అని చెప్పారు. సో, అది తీసుకొని ఇక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేసి అటెళ్ళాము. ఇదే పార్క్‌లో అంతకుముందు మా యూట్యూబ్ వీడియోస్ అయితే చేసాము ఫ్రెండ్స్. అప్పుడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉండేది. ఇప్పుడు ప్రైజెస్ అనేవి ఇంక్లూడ్ చేయటం జరిగింది. ప్రైజెస్ పెట్టాక ఇదే ఫస్ట్ టైం రావటం. అంతకుముందు అయితే చాలా సార్లు వచ్చాను. ఇక్కడైతే ఇలాగా పెద్దోళ్ళకి గానీ, పిల్లలకి గానీ చాలా గేమ్స్ టైప్ అయితే ఉన్నాయి. అడ్వెంచర్ టైపు. ఇంకా స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్ మేము పైకెక్కటం. ఆగుతా ఆగుతా ఎళ్ళాము. ఈ సిట్యుయేషన్‌కొచ్చేసరికి నా షర్ట్ అయితే మొత్తం తడిచిపోయింది. అంతలా చెమటలు పట్టేసినియి. అలాగా ఎక్కాము కొండైతే. ఎంతకైనా దిగేద్దాం, దిగేద్దాం అనిపించింది గానీ, మీకు విజువల్స్ అనేవి మీకు చూపియాలి. ఇంత దూరం వచ్చాక ఏదైనా ఉండాలి ఏదో ఒకటి అని చెప్పి పర్లేదు ఎళ్దాం, ఎళ్దాం అని చెప్పి ఎళ్ళాము. ఇక్కడ దాకా వస్తే వుడెన్ డెస్క్ అయితే కనిపించింది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే మంగళగిరి వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా కనపడిద్ది మనకి. ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. విజువల్‌గా చూసే కంటే అక్కడికెళ్ళి చూస్తే ఆ అనుభవం వేరే ఉండిద్ది. ప్రతి ఒక్కళ్ళు ఆ అనుభవం ఎక్స్‌పీరియన్స్ చేయటానికే వచ్చినోళ్ళు. అదిగాక మేము వెళ్ళింది 31st టైంలో వెళ్ళాం కాబట్టి చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. చూస్తున్నారు గదా! వ్యూ పాయింట్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మేము ఇంకా పైకెళ్ళిపోయామనమాట. అక్కడ ఈ చిన్న గుడి టైపు ఇలాగ జ్యోతయితే వెలుగుతా ఉంది. ఆ డ్రమ్స్ చూసుకుంటే గనక 3 డ్రమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్! అయ్యంతా ఆయిలే అనమాట. ఈ హోమగుండంలో పోయటానికి ఆయిల్ ఉండిద్ది గదా! ఆయిలు పోసి ఇక్కడ డస్ట్‌బిన్ టైపు ఇక్కడ పడేస్తారు. పోసినయి ఆయిల్ ఎక్కువైందల్లా ఈ డ్రమ్స్‌లో వచ్చేసిద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. టాటా, బాయ్ బాయ్, జై హింద్.